నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నూతన పాలసీలతో అన్ని రంగాలని గాడిలో పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ధి సాధించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. 15% గ్రోత్ రేటు లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవల రంగంలో వృద్ధిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయా శాఖల అధికారులు గత 10 ఏళ్లలో పరిస్థితుల్ని వివరించారు. గత ప్రభుత్వం విధ్వంసకర విధానాలతో అన్ని రంగాలు తిరోగమనంలోకి వెళ్లాయని, దీంతో ఆర్థిక వ్యవస్థ కుదేలిందని సీఎం తెలిపారు. ప్రతి శాఖలో కొత్త పాలసీలు తీసుకువస్తున్నామని, వీటిని సమర్థవంతంగా అమలు చేసి ఆర్థిక పురోగతి సాధించాలని సీఎం తెలియజేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు ప్రజలపై అదనపు భారం లేకుండా ప్రభుత్వ ఆదాయం పెంచే విధానాలు అమలు చేయాలని సీఎం తెలిపారు. గుంటూరు రైల్వే డివిజన్ లో చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన సాగటంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేయాలని ఉన్న వ్యవస్థలో ఉన్న లోపాలు ప్రగతి పనులకి అవరోధంగా మారాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే మేజర్ ప్రాజెక్టుల్ని నిధులు కేటాయించిన ఆశించిన ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని తెలియజేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ అహ్మద్, గల్లామాధవి, రైల్వే గుంటూరు డీఆర్ఎం రామకృష్ణతో కలిసి గుంటూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించారు. అభివృద్ధి పనుల జాప్యంపై మంత్రి రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశిత సమయంలోనే ప్రగతి పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి నెలా ఈ పనులపై రివ్యూ నిర్వహిస్తామని అన్నారు. Sir, this is also one entry to the platform. Latest work ఎందుకని ఇట్లా అయింది? వర్షాలు బాగా రెండు మేజర్ రైల్వే ప్రాజెక్ట్స్, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా వచ్చేటువంటి ప్రాజెక్ట్స్. ఒకటి 150 కోట్లు, ఇది మల్టీ ట్రాకింగ్ అండ్ కనెక్టివిటీ. రెండోది అమృత్ భారత్ స్టేషన్ డెవలప్మెంట్ స్కీము, దాంట్లో 40 కోట్లు. ఇవి రెండు కూడా అంటే టోటల్గా కంబైన్ చేస్తే ఆల్మోస్ట్ 190 crores. ఇవన్నీ అవార్డ్ అయినటువంటి ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్లో ఇప్పుడు అమృత్ భారత్ స్కీమ్ తీసుకుంటే కొన్ని పనులు 70% అయినాయి, కొన్ని పనులు 20% అయినాయి, కొన్ని 40% అయినాయి. అంటే ఇప్పుడు సపోజ్ పిఎఫ్ సర్ఫేస్ రీసర్ఫేస్ కాంక్రీటింగ్ అనేది 40% అయింది, వెయిటింగ్ హాల్స్ 30% అయినాయి, పార్కింగ్ ఏరియా ఓన్లీ 20% అయింది, ఫసాడ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మరి మల్టీ ట్రాకింగ్ తీసుకుంటే బిల్డింగ్స్ 30% అయినాయి, బ్రిడ్జెస్ ఓన్లీ 53% అయినాయి. ఇవన్నీ ఎందుకని డబ్బులున్నా కూడా కొంత డిలే అవుతుంది. ప్లస్ అదిగాక మేము తిరిగినప్పుడు అక్కడక్కడ క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి రివ్యూ చేసి కాంట్రాక్టర్ గారితో మాట్లాడి అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని, డిఆర్ఎం గారు ఉన్నారు ఇక్కడ, ఇప్పుడు మాకు హామీ ఇచ్చారు ఒక ప్రాజెక్టు ఈ 40 crores అమృత్ భారత్ అయితే వచ్చే మార్చి కల్లా కంప్లీట్ చేస్తా అన్నారు. అదేవిధంగా మల్టీ ట్రాకింగ్ అయితే ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తాను? 26 మార్చి, అంటే 1.5 year లోపు రెండు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తా అని ప్రామిస్ చేశారు. మేము కూడా ఎవ్రీ మంత్ వచ్చి ఇవన్నీ కొంచెం క్వాలిటీ ఇష్యూస్ ప్రోగ్రెస్ పర్ఫెక్ట్గా ఉండే విధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యేలు మేము ఇనిషియేషన్ తీసుకొని మంత్లీ రివ్యూ పెట్టుకుంటాం. గాంధీజీ కన్నకలను చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. గుంటూరు నగరంలోని చంద్రమౌళి నగర్ లో సిద్ధార్థ గార్డెన్స్ నందు నిర్వహిస్తున్న చేనేత మేళా రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, ఎమ్మెల్యే గల్లామాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడారు. గత 5 సంవత్సరాల రాష్ట్ర వ్యాప్తంగా చేనేతల పరిస్థితిని మనమందరం చూశామని, చాలా చోట్ల ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. చంద్రబాబు, లోకేష్ చేనేతలకి పూర్వ వైభవాన్ని ఏ విధంగా తేవాలో, ఏం చేస్తే వారి జీవితాలు బాగుపడతాయో అన్న ఆలోచనతో అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. నేతన్నలకి కావలసిన శిక్షణ తరగతుల్ని కూడా ప్రారంభించబోతున్నామని, నేతన్నలు తయారు చేసిన వస్త్రాలను ఎగ్జిబిషన్ల ద్వారా నిర్వహించి వారిని ఆర్థికంగా మెరుగుపరుస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో అనేక సిటీలలో, మాల్స్, షాపులలో కూడా నేతన్నలు తయారు చేసిన వాటిని సేల్ కి పెట్టబోతున్నట్లు తెలియజేశారు. నేత బట్టల్ని ధరిస్తే ఆరోగ్యంగా ఉంటారని, నేతన్నల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. చేసిన పత్రికా సోదరి సోదరులందరికీ మరియు మా నేతన్నలకు అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజంగా చాలా ఆనందంగా ఉంది. గాంధీ గారు కలిగిన కళలను చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఈరోజు ఆయన ఆదేశాల మేరకు మేము ఈరోజు ఇక్కడ
ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశాం. గత 5 సంవత్సరాలుగా చేనేతల పరిస్థితి ఏంటో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసాం. గత 5 సంవత్సరాలుగా చేనేతలు చాలా చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క లోకేష్ గారు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చేనేతలకు ఏ విధంగా అయితే మనం సహాయపడగలం, పూర్వ వైభవం ఏ విధంగా తీసుకురావాలని అహర్నిశలు చేనేతలకు సహాయపడాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అనేక నేతన్నలు పడుతున్న కష్టాలు తెలుసుకున్నాం. పూర్వ వైభవం కూడా తేబోతున్నాం. అదేవిధంగా నేతన్నలకు కావాల్సిన శిక్షణా తరగతులు కూడా మేము ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఉన్న ట్రెండ్, ఏ ట్రెండ్కి కావాల్సిన శిక్షణా తరగతులు కూడా మేము ఏర్పాటు చేసాం. అవసరం అనుకున్న చోట సెల్లర్స్ బయర్స్ మీటింగ్ కూడా దగ్గరలోనే మేము పెట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు తయారు చేసిన వస్త్రాలను ఎగ్జిబిషన్స్ ఆల్రెడీ మేము విజయవాడలో పెట్టాం, మళ్ళీ ఇప్పుడు గుంటూరులో పెడుతున్నాం. ఇప్పుడే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పారు, అనేక సిటీస్లో కూడా మేము ఎగ్జిబిషన్స్ పెట్టబోతున్నాం. అదేవిధంగా మాల్స్లో కూడా మేము ఎగ్జిబిషన్స్, షాప్స్లో కూడా మా నేతలను నేసిన చీరలను, వస్త్రాలను కూడా మేము పెట్టబోతున్నాం సేల్స్కి. ఇక్కడ ఏర్పాటు చేసిన విజయవాడలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, నేతన్నలు వచ్చిన నేతన్నలకు ఇక్కడ అన్ని సదుపాయాలు, కరెంటు ఫ్రీ, ఉండటానికి ఫ్రీ, భోజనం ఫ్రీ కూడా వసతులు కూడా ఏర్పాటు చేశామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం. ఖచ్చితంగా పూర్వ వైభవం గాంధీ గారు ఏదైతే మనకు ఆదేశించారో అది నిజం చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము తెలియజేసేది ఒకటే, నేతన్నలందరికీ మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఖచ్చితంగా నేతన్నలకు పెద్దపీట వేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. దయచేసి నేను ప్రజలందరికీ కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరూ నేతన నేసిన వస్త్రాలను ధరించవలసిందిగా కూడా కోరుకుంటున్నాం. ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా సీఎం చంద్రబాబు ఈ నెల 7న ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. రాజధాని అమరావతికి నిధులు, మరికొన్ని ఇతర అంశాలకి కేంద్ర సాయాన్ని కోరే అవకాశాలు ఉన్నాయి. మరొక వైపు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై సీఎం చర్చించనున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ ని పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. ఆయనకి న్యాయస్థానం మరొక 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ నెల 17 వరకు రిమాండ్ ని పొడిగించింది. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ అరెస్టైన సంగతి తెలిసిందే. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో వాహనాలు, అద్దాలు, కార్యాలయం లోపల ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అడ్డుకున్న వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినా గతంలో విచారణ ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు విచారణ పోలీసులు వేగవంతం చేశారు. దాడికి పాల్పడిన వారిని వీడియోల ఆధారంగా గుర్తించి పలువురిని అరెస్టు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా గుంటూరులో ఆందోళన కొనసాగుతోంది. ఈ మేరకు కార్మిక, యువజన సంఘాల ఆధ్వర్యంలో గురువారం కూడా రిలే దీక్షలు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఎంతో చరిత్ర కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని కార్మిక సంఘాల నేతలు అజయ్ కుమార్, రంగారెడ్డి ఆరోపించారు. వేలాది మంది కార్మికులకి ఉపాధిని కల్పించే కర్మాగారాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. కార్మికులకు అండగా నిలిచేందుకు నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. కాపాడుకుందాం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని, కాపాడుకుందాం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని. జిల్లా కార్యదర్శి గత 3 రోజుల నుంచి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి యువజన, విద్యార్థి, కార్మిక సంఘాలు, ఈ రోజున రైతు సంఘాలన్నీ కలిసి కూడా గుంటూరులో దీక్ష చేస్తున్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తే దాంట్లో భాగంగా విశాఖ ఉక్కును కూడా ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమైంది. దీన్ని యావత్తు అందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. విశాఖ ఉక్కు నిర్మించడంలో దాదాపు 22,000 ఎకరాలు రైతులు దానం చేసిన పరిస్థితి. అలాంటి దాన్ని ఇవాళ 1,00,000 మంది ఉద్యోగస్తులు కానివ్వండి, ఇతర చిరు వ్యాపారస్తులు కానీ ఇండైరెక్ట్గా దాని మీద లక్షలాది మంది ఇవాళ ఉపాధి పొందే అవకాశం ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం చాలా దుర్మార్గం. ఒకవైపులో కేంద్ర మంత్రి మేము ప్రైవేటు పరం చేయట్లేదంటారు, ఒకవైపున ఉద్యోగస్తులు తీసేస్తారు, మరొక వైపున ఉత్పత్తిని కూడా సగం తగ్గించేశారు. అందువల్ల ఇది విశాఖ ఉక్కుని పూర్తిగా ప్రైవేటు పరం చేయడానికి సిద్ధం చేశారు. ఇది కుట్రగా దీన్ని చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకు తెలియజేయాలా, ఈ పార్లమెంట్లో కూడా చర్చ జరగాల. ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నాం, దీన్ని ఎందుకు మరి ప్రభుత్వ రంగ సంస్థకు ఉండట్లేదు అని చెప్పాల్సిన పోయి దీన్ని అడ్డగోలుగా దొడ్డిదారులు మరి అనగదొక్కే విధంగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు 2 సంవత్సరాల ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని అణగేసే దాంట్లో భాగంగా జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలతో పాటు రైతు సంఘాలు, విద్యార్థి యువత సంఘాలు ఉద్యమిస్తాయి.
ఇదే ప్రైవేటీకరణ ఆపుకోపోతే ఇంకా భవిష్యత్తులో ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పేసి మేము రైతు సంఘాలుగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి. గత 13 నెలల నుంచి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది. దాంతో భాగంగానే మరి విద్యార్థులు, యువజనులు, మేధావులు 1వ తారీఖు ప్రారంభం జరిగింది. నిన్న కార్మిక సంఘాలని కూడా విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిన్న ఇవాళ 3వ రోజు రైతు సంఘాలు అనేక రకాలుగా గత 4-3 సంవత్సరాల నుంచి కూడా విశాఖ వ్యతిరేకంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి 65 గ్రామాలు 2,300 ఎకరాలు ఆ రోజు ఎకరం వచ్చేసరికి 2,000, 1,500 కూడా అయాల ఎంతోమందికి పేదలందరూ కూడా నిరుద్యోగులకి మరి ఉద్యోగాలు వస్తాయని చెప్పి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం 32 మంది బలిదానం చేసి అనేక రకాల విద్యార్థులు, యువజనులు, మేధావులు పోరాటం చేసి ఈ రాష్ట్రానికి ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించుకున్నాం. మరి నరేంద్ర మోడీ 2014లో అధికారం వచ్చాడు. 2014, 2019, 2024 వచ్చింది. మరి ఆయన వచ్చిన తర్వాత ఒక్క ఫ్యాక్టరీ కూడా ఒక్క ప్రభుత్వ సంస్థలు ఒక్కటి కూడా నియమించాల. మొత్తం కూడా ప్రైవేటీకరణ చేస్తున్నాడు. అనేక రకాలుగా జాతీయం చేయాలని అనేక రకాల పోరాటాలు చేసి సాధించ ఈ రాష్ట్రంలో ఉన్న ఏకైక పెద్ద ఉక్కు ఫ్యాక్టరీని కూడా ప్రైవేటీకరణ చేయడానికి మరి అట్లాంటి భారత కమ్యూనిస్ట్ పార్టీలు, అనేక రాజకీయ పార్టీలు, అన్ని పార్టీలు కానీ ఏకం చేసి ఈ ఉక్కు ఫ్యాక్టరీకి నిలుపుదల చేయడానికి ప్రయత్నం. దాంతో భాగంగా ఇవాళ చంద్రబాబు నాయుడు మొన్న గతం ఏం చెప్పాడు, నరేంద్ర మోడీ గారు ఉక్కు ఫ్యాక్టరీకి అనుకూలం వ్యతిరేకంగా అని మాట్లాడాడు. ఈయన అధికారం వచ్చి కూడా ఇవాళ కూడా దాన్ని ఖండించట్లా. మరి జగన్మోహన్ రెడ్డి గారు మన బొత్స సత్యనారాయణ ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు ప్రైవేట్కి వ్యతిరేకంగా అనుకూలంగానే మాట్లాడాడు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్కి మరి ఎందుకు కలిసి రావటం లేదు? పరిపాలించే వాళ్ళు ఒకసారి ఆలోచించి మరి ఆ రకంగా వేదికల మీద చెప్తున్నారు కానీ పోరాటాలు కలిసి రావాలని కోరుతూ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. జగన్ పాలనలో టీటీడీకి సరఫరా చేసిన కల్తీని అంశంలో నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ తెలిపారు. ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి నెలకు 1000 టన్నుల చొప్పున నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదని తెలిపారు. ఏఆర్ సంస్థ ఉత్పత్తి చేసే నెయ్యి నెలకు కేవలం 16 టన్నులు మాత్రమేనని టీటీడీ టెక్నికల్ కమిటీ నిర్ధారించిందని అన్నారు. ఇలాంటి కంపెనీ నెలకు 1000 టన్నుల ఎలా సరఫరా చేయగలదో జగన్ సమాధానం చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు. శ్రీవారి ప్రసాదాలకు వాడే నెయ్యిలో కూడా వైసీపీ నేతలు దోపిడీ చేసేందుకు ఏఆర్ ఫుడ్స్ డైరీ అడ్డు పెట్టుకున్నారని ఆధారాలు నిరూపిస్తున్నాయని పట్టాభి ధ్వజమెత్తారు. సత్యమేవ జయతే అని చెబుతున్న జగన్ తాము చూపించే ఆధారాలను ప్రజలకు చూపించగలరా అని ప్రశ్నించారు. టన్నులు సరఫరా చేసిన వాళ్ళు, నెలకు అసలు 16 టన్నుల కంటే ఉత్పత్తి సామర్థ్యం లేనటువంటి ఒక కంపెనీ ఏ రకంగా మీరు 1000 టన్నుల నెయ్యిని 6 నెలల కాలంలో సరఫరా చేస్తుందని మీరు అనుకున్నారు? అంటే మీ ఆలోచన ఏంటి? ఎలాగో ఏఆర్ డైరీలో అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ముందే ఇది కూడా చూడండి. దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది? ఏఆర్ డైరీలో అసలు ఉత్పత్తి చేసే ఆలోచనే వీళ్ళకి లేదు. వీళ్ళ ఆలోచన అంతా కూడా బయట ఎక్కడో ఏఆర్ డైరీని ముందు పెట్టి వాళ్ళ పేరుతో బిల్లులు కొట్టించి బయట ఎక్కడో నింపుకుని తీసుకురావటానికి, కాకపోతే మరేంటి? ఇదే కదా మీ దుర్బుద్ధి. మీరు తెలిసి చేసిన పాపం కాకపోతే మరేంటిది? వాళ్ళకి ప్రొడక్షన్ కెపాసిటీ లేదని తెలుసు, సరఫరా చేసే కెపాసిటీ లేదు, డెలివరీ సిస్టమ్ లేదు, స్టోరేజ్ కెపాసిటీ లేదు. ఇవన్నీ లేవు అని తెలిసి మీరు ఆ కంపెనీకి ఇచ్చారంటే అసలు మీరు ఏఆర్ డైరీలోనే ఆ నెయ్యి మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతోంది. కేవలం ఆ పేరుతో బిల్లులు కొట్టించారు, ఇన్వాయిస్లు పెట్టారు, ఆ కంపెనీకి టెండర్ కట్టబెట్టి బయట ఎక్కడో నింపుకొని తీసుకొచ్చినటువంటి నెయ్యి అది. మీకు కావలసినటువంటి వ్యర్థాలతో కలుషితం చేసి కేవలం డబ్బులు గుంజుకోవడం కోసం దాదాపుగా ఈ కాంట్రాక్ట్ విలువ కూడా చూసాం కదా. కాంట్రాక్ట్ వాల్యూ సుమారుగా 32 కోట్లు. 32 కోట్లకి కక్కుర్తుబడి 32 కోట్ల టెండర్కి కక్కుర్తుబడి స్వామివారి సొమ్ము, భక్తులు సమర్పించి స్వామివారికి ఇచ్చినటువంటి డబ్బులు, దీనికోసం కక్కుర్తుబడి ఇంత పాపం చేస్తారా? ఏమా సుబ్బారెడ్డి, టెండర్ కండిషన్స్ దేనికి మార్చావు? ఈ పాపానికేనా? మొత్తం అంతా కూడా వెలికి మీరు చేసినటువంటి ప్రతి ఒక్క పాపాన్ని ఈ రకంగానే బయట పెడతాం. నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి అతని ముఠా
టీటీడీ కొండపైన తెలిసి చేసినటువంటి పాపాలకు సంబంధించినటువంటి ఆధారాలు ఇవి. అసలు టీటీడీకి ఏఆర్ డైరీతో వీళ్ళు పేరుతో సరఫరా చేసినటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది అసలు ఏఆర్ డైరీలో ఉత్పత్తి కాలేదు. ఆ కంపెనీకి అంత సామర్థ్యం లేదు. ఆ కంపెనీ నుంచి బయలుదేరినటువంటి లారీ తిరుమల రావడానికి 9-10 రోజులు ఎందుకు తీసుకుంటుంది టైము అంటే మధ్యలో వీళ్ళు ఎక్కడో ఒక సెటప్ ఏర్పాటు చేసుకుని అక్కడ ఈ అడల్టరేటెడ్ గీని ఆ బండిలో నింపి తీసుకొస్తా ఉన్నారు అన్నది చాలా క్లియర్గా ఇవాళ ఈ ఆధారాల ద్వారా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి భక్తులందరూ కూడా తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో శుక్రవారం ఉదయం విచారణ జరగనుంది. ధర్మాసనం మరొక కేసులో బిజీగా ఉన్నందువలన ఇవాళ జరగవలసిన విచారణ రేపటికి వాయిదా పడింది. మరొక కేసు విచారణ ఆపి లడ్డు కేసు విచారణ జరపడం భావ్యం కాదని శుక్రవారం ఉదయం 10:30 విచారణకు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనాన్ని కోరారు. సొలిసిటర్ జనరల్ విజ్ఞప్తిని ధర్మాసనం అంగీకరించింది. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కడప రాయలసీమపై కక్ష సాధింపులకు దిగుతున్నారని కడప వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. కొప్పర్తి సెస్ కి వచ్చిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరలింపు చంద్రబాబు నైజానికి నిదర్శనమని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొప్పర్తి సెస్ కి కేటాయించిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరలింపుపై గురువారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ నుంచి మంగళగిరికి తరలించాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 56 ఒక 10 రోజుల కిందట రిలీజ్ చేయడం జరిగింది. సో టెక్నాలజీ సెంటర్ను ఎంతో పెద్ద ఎత్తున ఈ వెనకబడిన ప్రాంతంలో ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం ఎమ్మెల్యేలందరం ఎంపీ గారు అయితేనేమి నేనైతేనేమి అంజద్ బాషా అయితేనేమి మేమందరం కూడా అది తీసుకొచ్చేదానికి గట్టి ప్రయత్నం చేయడం జరిగింది. 250 కోట్ల రూపాయలతోటి పెట్టే టెక్నాలజీ సెంటర్ అది ఇండస్ట్రీ కాదు, అది ఒక ఇన్స్టిట్యూట్. సో ఆ ఇన్స్టిట్యూట్ అనేది కడపలో వస్తే రాయలసీమకు నడిబొడ్డున ఉంటుంది. సో రాయలసీమ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపయోగపడుతుంది. అట్లాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకందరికీ కూడా ఉపయోగం ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ఎందుకంటే చదివిన చదువులు వేరు, అది ప్రాక్టికల్గా జీవితంలో వేరు ఎలా ఉపయోగించాలనేది. సో ఆ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంటు. సో అదే కాకుండా వీళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా లాంగ్వేజ్ కావచ్చు, దాని తర్వాత అన్ని స్కిల్స్కి సంబంధించిన ఈ సెంటర్ అది ట్రైనింగ్ ఇచ్చే సెంటర్. సో ఇది రాయలసీమ వ్యాప్తంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ కడపలో పెట్టడం జరిగింది. సో దాన్ని తరలించే కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నైజమే అటువంటిది, తెలుగుదేశం పార్టీ కూడా అటువంటిది. సో చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్నీ కూడా దాదాపు ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ దాదాపు 16,000-17,000 ఇండస్ట్రీస్ను మూయించిన పరిస్థితి మనం చూసాం. అవన్నీ కూడా తక్కువ డబ్బులకు తన బినామీలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అవన్నీ కూడా అప్పచెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం అన్నమాట. సో ఎవరికి ఏదేమైతేనే ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి అన్నీ కూడా. సో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ కూడా గత చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది చూస్తే ఇవన్నీ కూడా మూయించిన పరిస్థితి, ఒక సిస్టమేటిక్గా మూయిచ్చేసేసి
ఆ ప్లేసు ఆ ఇండస్ట్రీని దాన్ని అంతా కూడా అమ్మేసిన పరిస్థితి మనం చూసామన్నమాట. సో ఇదే కాదు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం. అట్లాగే ఏపీఎస్ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నమాట. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి జగన్మోహన్ రెడ్డి గుళ్ళు గోపురాలు తిరిగి నిరాహార దీక్షలు చేస్తానంటే ప్రజలు ఒప్పుకోరని మంత్రి సవిత వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉంటారో లేదో అని వైసీపీ పార్టీ నాయకులకు భయం వేసి మాట్లాడుతున్నారని అన్నారు. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని దేవాలయాలను జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించారని తెలిపారు. సిట్ స్టాండ్ ఎవరు చేస్తున్నారో ప్రజలకు తెలుసునని, రోజాకి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. మాకెలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని, పురంధేశ్వరి తన బాధ్యత తను చేస్తుందని అన్నారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఎవరి పని వారు చేసుకుంటున్నారని, మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. పదవుల కోసం మేము పోట్లాటలు పెట్టుకోవట్లేదని తెలియజేశారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే కళ్ళు కట్టుకుంటాం. అలాంటి ప్రసాదాన్ని కూడా ఏ విధంగా రాష్ట్రాన్ని ఎలాగో భ్రష్టు పట్టించారు, మళ్ళీ ఈరోజు ప్రసాదాన్ని కూడా పట్టించారు. సిట్టు స్టాండ్ ఎవరికి అందరికీ తెలిసిన విషయమే. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. రోజా గారి కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం నాకైతే లేదు. ఒకవైపు నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఉన్నారు, భావకాలంలో ఆనందం చూడటానికే కేవలం వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పేసి ఆమె బాధ్యత ఆమె నిర్వహిస్తుందండి. ప్రభుత్వం కానీ మాకెక్కడ కక్ష సాధింపు చర్యలు లేవు. ప్రజలు తన బాధ్యత, ప్రభుత్వం తన బాధ్యత తను చేస్తాం. మీ రాయలసీమ వాసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షులు మార్పులు కూడా చేస్తున్నారు, ఉద్యమం పోరాటం చేస్తూ ఉంటున్నారు ప్రభుత్వం మీద. 5 ఏళ్ళు ఏం చేశాడండి? 5 ఏళ్ళు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు యుద్ధం చేసి ఈ రోజు గుళ్ళు గోపురాలు తిరిగితే ఏమొచ్చింది? చేసే భ్రష్టు అంతా పట్టించాడు రాష్ట్రానికి, దేవాలయాలకి, రాష్ట్రానికి భ్రష్టు పట్టించాడు. ఇప్పుడు ఆయన పోయి గుళ్ళు గోపురాలు నిరాహార దీక్షలు చేస్తానంటే ప్రజలు ఒప్పుకున్నారా? ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు కదా, ఇంకేంటుంది దానికి? ఒకవైపు నుంచి చూసుకున్నట్టు మాత్రం దాదాపు మంత్రివర్గంలో కూడా కొంతమంది క్యాబినెట్లో కూడా సరైన ప్రాధాన్యం దొరకలేదు. మేము అందరూ హ్యాపీగా ఉన్నాం, అందరి పనులు అందరూ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మాకు దశాదేశాన్ని నిర్దేశిస్తున్నారు. అందరు మంత్రులు అందరి శాఖల్లో ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే ఆలోచనలోనే ఉన్నాం. మాకు ఎలాంటి విభేదాలు లేవు, మేము లక్షణంగా ఉన్నాం. నో ప్రాబ్లం. ఆ 11 మంది ఉంటారో లేదో అని భయం పట్టుకుని ఆ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. వైపు నుంచి నామినేటెడ్ పదవుల్లో కేవలం బీజేపీకి అన్యాయం జరుగుతుంది, కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం. అంటే వాళ్ళకి దాదాపు ఒకటే ఇచ్చారు, మీరేమన్నా 16 తీసుకున్నారు, 3 ఏమన్నా జంప్. సరే, అవన్నీ ఎక్కడా లేవు. ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం ఎన్డీఏలో రాష్ట్రానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు తప్ప పదవుల కోసం ఎవరు మేము పోట్లాటలు పెట్టుకోవడం లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.